శ్రీ గురుభ్యో నమః. నిరాశ్రయ, ఆశ్రయం అవసరం లేని అమ్మ, తనకు తానే ఆధారమైన అమ్మ. ప్రపంచంలో మనం ఉండాలంటే ఆధారం, ఆశ్రయం ఈ రెండూ అవసరమే గాని అమ్మకు అవసరం లేదు. ఆకాశం అన్నిటికీ ఆధారం, ఆకాశానికి మరో ఆధారం అవసరం లేదు. ఈ విశ్వమంతా ఎవరి అందున్నదో వారికి వేరే ఆధారం ఏముంటుంది? అమ్మ స్వయం ప్రకాశిత. అమ్మ అన్నిటికీ ఆధారం, ఆశ్రయం. కానీ అమ్మకు మరో ఆధారం, ఆశ్రయం అవసరం లేదు. పాత్రలో ఉన్న నీటికి పాత్ర ఆధారం, చెట్టుని అల్లుకొని ఉన్న తీగకు చెట్టు ఆశ్రయం. అలాగే మనకు నింగి, నిప్పు, నీరు ఇవి ఆధారం. ఉద్యోగం, ఇల్లు, వాహనం ఇవి ఆశ్రయం. ఈ ఆధార ఆశ్రయాలతో మన జీవనం ముడిపడి ఉంటుంది. మనకు ఆశ్రయం కంటే ఆధారం ముఖ్యం. ఆధార ఆశ్రయాలు రెండూ అమ్మవారే. కానీ అమ్మవారికి ఈ రెండు అవసరాలు లేవు. అందుకే అమ్మ నిరాధార, నిరాశ్రయ. కళకు వ్యక్తి ఆధారమైనట్టు సృష్టికి అమ్మ ఆధారం. అమ్మకు ఏ ఆధారమూ అవసరం లేదు. మానవులు భౌతిక శరీరాన్ని ఆశ్రయించి ఉంటారు. దేవతలు, ఋషులు, యోగులు కారణ సూక్ష్మ శరీరాలను ఆశ్రయించి ఉంటారు. వీరందరూ అమ్మను ఆశ్రయించి నిరాశ్రయ స్థితిని పొందుతారు. కాబట్టి వారి నిరాశ్రయత కన్నా మించిన స్థితి అమ్మ నిరాశ్రయ. నత్త నుండి స్రవించే రసం నుండే నత్త గుల్ల ఏర్పడినట్లు నేను నుండే ఈ తను, సంసార, ప్రపంచ దైవంలో ఏర్పడుతున్నాయి. నేను సర్వానికి ఆశ్రయం. నేను ఉండడానికి ఏ ఆశ్రయమూ అవసరం లేదు. తనను ఆశ్రయించి ఉన్న వాటిపై మళ్ళీ తాను ఆశ్రయించడం ఎంత తెలివి తక్కువతనం! రాజు బంటుపై ఆధారపడినట్లుంది. తన కలలోని ఓ వ్యక్తిని పట్టుకొని నువ్వే నాకు ఆధారం అని చెప్పినట్లు ఉంది. ఆ ఇద్దరికీ ఆధారం తాను. తైత్తిరీయ ఉపనిషత్తులో అనిలయం అనే అద్భుతమైన పదం వాడబడింది. సర్వానికి నిలయమైన అమ్మకు నిలయం ఎక్కడా? అమ్మ అనిలయ, అయ్య అనిలాచల.